హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చికెన్ బిర్యానీ కుక్కర్లో సింపుల్గా మొదటిసారి చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా కుదిరేలాగా పక్కా కొలతలతో టిప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కుక్కర్లో చేసాము అని కూడా నమ్మరు, చూస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 700 గ్రామ్స్ ఒక 700 గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఈ చికెన్లోకి ఉప్పు 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి ఇలాగ కచ్చాపచ్చగా దంచుకుంది ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టండి. బిర్యానీ కోసం నేను బాస్మతి బియ్యం ఒక 2 గ్లాసుల దాకా తీసుకుంటున్నాను. ఈ బాస్మతి బియ్యంలో కూడా నీళ్ళు వేసేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. నెయ్యి ఆయిల్ 2 వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే ఒక బిర్యానీ ఆకు అలాగే బండ పువ్వు 3 స్టార్ అనైస్ అలాగే జాపత్రి వేసుకుంటున్నాను. జాజికాయ జాపత్రి వేసిన తర్వాత 3 లవంగాలు అలాగే 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క కూడా వేసేసి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. దీనిలోనే 4-5 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను కూడా ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ టమోటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి చికెన్లో నీళ్ళు ఊరిపోతాయి కదా, ఆ ఊరిపోయిన చికెన్లోని నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ చికెన్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత చికెన్ ముక్క అనేది మనకి సగానికి ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంకి ఇలాగ చికెన్లోని నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోండి. బాస్మతి బియ్యం వేసుకొని దీనిలోనే పుదీనా ఒక హాఫ్ కప్పు వేసుకోండి. అలాగే కొత్తిమీర ఒక కప్పు దాకా వేసుకొని నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం 2 కప్పుల దాకా అంటే 2 గ్లాసుల దాకా బాస్మతి బియ్యం వేసాం కదా, దానికి ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోండి. అంటే 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. మీకు కావాలంటే ఒక 1.5 దాకా కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే వేసాను. ఇలాగ 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆగండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే కుక్కర్లో సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, బాస్మతి బియ్యం కూడా అసలు ఎక్కడా వేగకుండా ఎంత బాగుందో. దీని అంతటిని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇలాగా ప్లేట్లోని వేసుకొని తిన్నామంటే కుక్కర్లో చేసినట్టు కూడా ఉండదు. చికెన్ ఫ్రై బిర్యానీ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.